పంటల స్థానంలో పండ్ల తోటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. తక్కువ శ్రమ, దీర్ఘకాలిక దిగుబడులు వస్తుండటంతో చాలా మంది యువ రైతులు ఉద్యాన పంటల సాగునే ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ రైతు ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేయడంతో ఎలాంటి మార్కెట్ సమస్య లేదంటున్నారు. మారిన ఆహార అలవాట్లతో కొత్త పంటలు విస్తరిస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే ఎంచుకుని పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగును ఇప్పటికే చాలా మంది సాగు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇది చూసి శ్రీకాకుళం జిల్లా గార మండలం తక్కెళ్లపేట గ్రామానికి చెందిన రైతు భాస్కరరావు 2 ఏళ్ల క్రితం ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. ఒక్కో మొక్క ధర 75 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కో స్తంభానికి 4 మొక్కల చొప్పున మొక్కలు నాటారు. పూర్తిగా ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. నాటిన ఏడాది నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 2వ పంట దిగుబడులు పొందుతున్నారు. వచ్చిన దిగుబడిని స్థానికంగా అమ్ముతూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఫస్ట్ దీనికి పెట్టుబడి, దాని తర్వాత మనం దాని లైఫ్ 30 సంవత్సరాలు అని చెప్పారు. దాని లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ పెట్టుబడి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఒక 6 లక్షల వరకు, ఎకరానికి ఒక 6 లక్షల వరకు పెట్టుబడి అయింది. మొక్కలైతే నేను నూజుగు నేను తెచ్చాను. అప్పుడు 75 రూపాయలకు నేను మొక్క తెచ్చాను. ఒక పోల్కి 4 మొక్కలు వేయాలి. ఆ పోల్కి 4 మొక్కలు వేసి మీద పెరిగిన తర్వాత టైర్లు వేయాలి. కొంతమంది ఏంటంటే పలకలు వేస్తారు, కానీ నేను టైర్లు వేసాను. ఫస్ట్ సంవత్సరమే మనకి ఈ పంటకు వచ్చింది. అలాగా ప్రతి సంవత్సరం నీడైతే నేను దగ్గర ఒక 5 టన్నుల వరకు తీసాను. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు క్రాప్ వచ్చింది. దీనికి ఏంటంటే నేను ఇప్పుడు ప్రజెంట్ మొక్కలు కూడా అమ్ముకుంటాను. అప్పుడు నేను 75 రూపాయలకు కొన్నా, ఇప్పుడు నేను 35 రూపాయలకు అమ్ముతాను. అలాగే దీని మీద వచ్చి మధ్యలో అంతర పంటగా పుచ్చ వేసాను, అంటే వాటర్ మిల్లర్. అది ఒక 65,000కి వచ్చింది. ఇప్పుడు బంతి వేసాను. బంతి కూడా ఒక 40-50 వస్తుంది. ఈ అంతర పంట ఇది కూడా దగ్గర మనకి కలిసి వస్తుంది. అలాగే మరి సీడ్ అంటే మనకి మొక్క కూడా ఇస్తాను. మొక్క కూడా దాని మీద కూడా మనకు ఆదాయం వస్తుంది. కనుక దీనికి ఏంటంటే ఎక్కువ మనకి అదే పురుగు గట్రా దీనికి సంభవించదు. దీనికి ఎక్కువ సంభవించింది ఏంటంటే కుళ్ళు తెగులు మొదటిని గడ్డి లేకుండా మనం చూసుకోవాలి. తర్వాత కలుపు లేకుండా, తర్వాత ఏంటంటే గాలి అదే మన కొట్లు కట్టినప్పుడు, తర్వాత చిన్న ఎండ ఎక్కువైనా, ఇదైతే ఎండ ఎక్కువైతే వాటర్ కానీ మజ్జిగ కానీ మనం స్ప్రే చేసుకోవాలి. అలా స్ప్రే చేసుకుంటే కుళ్ళు తెగులు అయింది తగ్గుతుంది. ఆ కుళ్ళు తెగులు కానీ మనం అదే కాపాడుకుంటే తోట హెల్దీగా ఉండి మంచి ఈల్డింగ్ వస్తుంది. ఆ ఈల్డింగ్ని బట్టి మనం దాని మీద ఎక్కువ లాభం పొందొచ్చు. నేను తోట దగ్గరే కేజీ 200లకు అమ్ముతాను. ఒక్కసారి నాటితే 25 ఏళ్ల నుండి 35 ఏళ్లు దిగుబడి వచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్. ఇతర పంటల సాగుతో పోల్చితే శ్రమ తక్కువ ఉండడం, పెద్దగా చీడపీడల బెడద లేకపోవడం ఈ పంట సాగుకు కలిసి వస్తోంది. అంతేకాదు జిల్లాలోని రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ పెట్టుబడి లేని సాగు చేయిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదటగా ఏంటంటే మేము రైతులకు వాళ్ళు సాగు చేస్తున్న పంటలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా ఎరువులు, రసాయన పురుగు మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ విధంగా చేయాలో మా యొక్క ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామాలలో వాళ్ళతో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో ఉండి వాళ్ళకి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలియపరుస్తూ ఆ విధంగా వాళ్ళ యొక్క ఆదాయ మార్గాల్ని ఏదైతే పెంచే దిశగా మేము పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళ రైతులైతే ఒకే పంట లేదా 2 పంటలు వేయడానికి వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. అది కాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఒక పంట కాకుండా అంతర పంటలుగా రకరకాల పంటలు ఏదైతే ప్రధాన పంట ఉంటుందో ఆ ప్రధాన పంటలలో కూరగాయ పంటల సాగు, అలాగే నవధాన్యాల సాగు, ఈ విధంగా మేము వాళ్ళ రైతులకు ప్రోత్సహిస్తూ ఆ దిశగా పనిచేస్తున్నాము. ఈ నవధాన్యాల్లో వేస్తున్నటువంటి అన్ని రకాల పంటలు ఉండడం వలన ఇవేంటంటే బయోడైవర్సిటీ పెరుగుతుంది. అలాగే నేలకు కావలసిన సేంద్రియ కర్బనం అనేది అధిక శాతంలో అందుతుంది. అలా రైతులకు మేము పూర్తిగా నేల సారవంతంగా అవడానికి అవసరమైన సూచనలు, అలాగే వాళ్ళ జీవనోపాధి మెరుగుపడడానికి అవసరమైన దిగుబడులు సాధించడానికి అవసరమైన మెలకువలను కూడా క్షేత్రస్థాయిలో మేము వివరిస్తాము.